నమస్తే. సంవాదం ఇవాల్టి చర్చకందరికీ స్వాగతం పలుకుతుంది. వెస్ట్ బెంగాల్‌లో జరిగినటువంటి 31 సంవత్సరాల ఒక డాక్టర్ పైనటువంటి జరిగినటువంటి ఘోరమైనటువంటి అఘాయిత్యం, రేప్ జరిగి ఆమెను చంపివేయడం జరిగింది. సిటీ మధ్యలో ఉన్నటువంటి కాలేజీలో ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్‌లో జరిగినటువంటి ఘటన ఇది. ఆ ఘటనకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగా వెస్ట్ బెంగాల్‌లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? అంటే మిగతా రాష్ట్రాల్లో కనీసం ఇట్లాంటి ఒక ఘోరమైనటువంటిది జరిగినప్పుడు కనీసం సొసైటీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. పోలీసులను కొన్నిసార్లు అది మీడియా ప్రెషర్ కావచ్చు, లేకపోతే జ్యుడిషియరీ ప్రెషర్ కావచ్చు, కొన్ని యాక్ట్స్ చేస్తారు. సో, వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించడానికి స్వతహాగా వృత్తిపరంగా డాక్టర్ అయినటువంటి డాక్టర్ నాగిరెడ్డి గారిని మనం ఆహ్వానించుకున్నాం. నాగిరెడ్డి గారు మీకు స్వాగతం పలుకుతూ మనం చర్చను మొదలు పెడదామండి. సుమంత్ గారికి సంవాదం ప్రేక్షకులకి నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. సుమంత్ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. రైట్ మా. సో డిస్కషన్ కొద్దిగా పెయిన్ఫుల్ డిస్కషన్. ఓవరాల్ డిస్కషన్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, లేడీ డాక్టర్ అండ్ వాట్ ఆల్ హాస్ హ్యాపెండ్, వెస్ట్ బెంగాల్ అసలు ఏం జరుగుతుంది, ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అన్నది కూడా ఇంకొక పెయిన్ఫుల్ థింగ్. ప్లస్ ఇంకోటి మా అసలు యాక్చువల్గా సీరియస్ క్రైమ్స్ లైక్ రేప్, మర్డర్, డెకాయిటీ, బర్గ్లరీ ఇట్లాంటి పెద్ద పెద్ద దానిలని ఇండియాలో మనం ఎట్లా డీల్ చేస్తున్నామో అన్న జస్ట్ మనం ఒక లాస్ట్ 2-3 months, ఒక 5-6 months ఒక 4-5 ఇంపార్టెంట్ కేసులు తీసుకొని డిస్కస్ చేసి దాని విల్ ట్రై అండ్ ప్రపోజ్ అ సొల్యూషన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎ గుడ్ బిగ్ సొల్యూషన్ అంటిల్ దెర్ ఈస్ బిగ్ పొలిటికల్ విల్ టు సార్ట్ ఇట్ అవుట్, అండ్ దెన్ దెర్ ఆర్ అదర్ థింగ్స్. రైట్. ఒక కొంచెం చిన్న ఒక సిచ్యువేషన్ ఇద్దామా ఏం జరిగింది ఇక్కడ ఈ లేడీ డాక్టర్ తో. మీరు మొదలుపెట్టేప్పుడు ఒక చిన్న పాయింట్ అడుగుదాం అనుకుంటే స్పెసిఫిక్ గా, అంటే వెస్ట్ బెంగాల్ పర్టికులర్ గా మిగతా రాష్ట్రాల్లో అయినట్టుగా, అంటే ఒక రిచ్ అయ్యుండి, ఇన్ఫ్లుయెన్షియల్ అయ్యండి, లేకపోతే పాలిటిక్స్ హైయెస్ట్ లెవెల్లో గనక ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే భారతదేశంలో ఏ క్రైమ్ చేసినా తప్పించుకోవచ్చా? క్రైమ్ చేసిన తర్వాత కూడా కోర్ట్స్ వాడిని ఒక సరైన సమయంలో జస్టిస్ ఇవ్వలేకపోవడం అనేది. సో, వీటన్నిటిని సమగ్రంగా మీరు విశ్లేషించామని సంవాదం తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అదే ఇది ఒక చాలా పెయిన్ఫుల్ డిస్కషన్. కానీ బేసిక్ గా ఒకటి ఏంటంటే అంటిల్ నేను ఇంతకుముందు వేరే డిస్కషన్ లో చెప్పినట్లు కూడా మనం ఫస్ట్ డిస్కషన్ చేయడం మొదలు పెట్టకుంటే అసలు ఇది ఎప్పటికి బాగుపడదు. మాది ఇప్పటివరకు ఏం రాట్ అయింది అన్నది, అది అసలు ఏందో జరిగినట్లు మనం కామ్గా ఉంటున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అనమాట. రైట్. సో జస్ట్ ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. 10th క్లాస్ అయిపోతుంది, సేమ్ క్లాస్మేట్స్, కొంతమంది ఇంజనీరింగ్ పోతారు, కొంతమంది మెడికల్కి వస్తారు, బైపీసీ ఎంపీసీ 12th బయటకు వస్తారు. చిన్న లైఫ్ స్టైల్ దాని తర్వాత ఎవరైనా ఇంజనీరింగ్ పోయిననుకో 4 ఏళ్ళు అయిపోతుంది, డిగ్రీ చేతికి వచ్చేస్తుంది. కొంతమంది బీఎస్సీకి పోయిననుకో 3 ఏళ్ళకే డిగ్రీ చేతికి వస్తుంది. ఇది 6.5 years డిగ్రీ ఫర్ స్టార్ట్. దానికంటే ముందు రావడానికి ఇంత పెద్ద నీట్ ఎగ్జామ్, మళ్ళీ అక్కడ ఒకసారి వేస్ట్ అయిందంటే మళ్ళీ 1 year ఆడైతే 7 years అవుతుంది అనమాట. సో 7 years కి నీకు బేసిక్ డిగ్రీ వస్తుంది. డిగ్రీ వచ్చినాక నువ్వు మళ్ళీ పీజీ కష్టపడాలంటే మళ్ళీ 1-2 years వేస్తే మళ్ళీ 3 ఏళ్ళు అంటే సో 7 ప్లస్ మళ్ళీ 2 8 9 ప్లస్ ఇంకొక 3 అంటే 11 ఏళ్ళకి నీకు జస్ట్ ఒక బేసిక్ డిగ్రీ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత డిఎం చేయాలన్నా, మళ్ళీ ఎంసీహెచ్ చేయాలన్నా అన్న మళ్ళీ అదొక క్వశ్చన్ మార్క్ అనమాట. సో బేసిక్ గా ఎవరన్నా బీకామ్ చేసి చిన్న అకౌంటెంట్ ఆఫీస్ లో జాయిన్ అయిన వానికి ఆల్రెడీ ఒక 7-8 years ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది అనమాట. ఇంజనీర్ కో ఇంకొకరికో బేసిక్ డిగ్రీ తీసుకొని బయటికి రావడానికి. సో ఇక్కడ స్పెసిఫిక్ ఇంకా చాలా రిగరస్ టార్చరస్ ఉంటుంది మా సైకిల్ అది అన్నది. ఈయన ఈ ప్రిన్సిపల్, ఈ ఆర్జీ కార్ ప్రిన్సిపల్ మహానుభావుని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది కూడా చెప్దాము ఇన్ ద వైల్ వి గో అలాంగ్. సో ఈమె యాక్చువల్ గా ఎంబీబీఎస్ అయిపోయి రెస్పిరేటరీ దాంట్లో ట్రైన్ ఈమె. సో బేసికలీ ఏంటంటే అందరికి డే డ్యూటీలు ఉంటాయి, లాంగ్ నైట్ డ్యూటీస్ ఉంటాయి, లాంగ్ వీకెండ్స్ ఉంటాయి. వీకెండ్స్ మొత్తం అన్నాడు. ఒకసారి ఫ్రైడే రోజు పోతే సాటర్డే సండే మండే 36-48 hours తర్వాత బయటకు వస్తారనమాట. తింటున్నారా, నీళ్లు తాగుతున్నారా అన్నది. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే యాజ్ ఇఫ్ టేక్ గైని జరుగుతూనే ఉంటది అనమాట పని. నీళ్లు తాగనిక అసలు ఫోన్ మాట్లాడడానికి, ఇట్లా ఒకసారి పక్కకు చూడడానికి కూడా టైం ఉండదు అనమాట. అంత డిపార్ట్మెంట్లు బిజీ ఉంటాయి. ఇంకా బేసిక్ ఏంటంటే ఇన్ ఆల్ ట్రైనింగ్, మోస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్ ఇండియా హ్యాపన్స్, 80% ట్రైనింగ్ హ్యాపన్స్, ట్రైనింగ్ ఎంబీబీఎస్ పీజీలు అన్ని హ్యాపన్స్ గవర్నమెంట్ హాస్పిటల్. ఓన్లీ ఇప్పుడు డిఎన్బి ప్రైవేట్ హాస్పిటల్ చాలా తక్కువ ఉన్నాయి. డాక్టర్లకు వదిలేయండి, మా పేషెంట్లకు ఎవరికి అక్కడ మీకు ఫెసిలిటీస్ ఉండవు అనమాట. బెడ్షీట్ ఉంటాయి, ఐవి ఫ్లూయిడ్ ఉంటే సిరంజ్ ఉండదు. డాక్టర్లు ఉన్నది లాస్ట్ అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందంటే వారు 3, 4, 5 మంది ఎవరైతే నైట్ డ్యూటీలు ఉన్నారో వాళ్ళకి ఒక డాక్టర్స్ రూమ్ అన్నది లేదు. సో వాళ్ళందరూ వచ్చి అక్కడ పక్కనే అటాచ్డ్ కారిడార్కి, ఇప్పుడు మీరు అందరు వీడియోలు చూస్తుంటారు, కారిడార్ల నుంచి వస్తే ఆడిటోరియం ఉంది, ఆడిటోరియం నుంచి ఆర్డర్ చేసుకొని ఫుడ్ తిని
మిగతా నలుగురు మళ్ళా డ్యూటీకి పోయినరు. ఆ అమ్మాయి అక్కడ పడుకుంది. యాజ్ యూజువల్. అరే హాస్పిటల్ పక్కన ఈ గోడ పక్కన 100 మంది పేషెంట్ ఇటు ఉంటారు. ఈ పక్క వాళ్ళలో 10 మంది 20 మంది పేషెంట్ ఉంటారు. మధ్యలో ఉంది కదా అని అరే ఇట్స్ రియల్లీ హారబుల్. మా హాస్పిటల్ లోపల అది అంత దారుణమైన మర్డర్. విల్ కమ్ టు దట్ హౌ దట్ మర్డర్ అండ్ రేప్ వాస్ డన్ అండ్ వాట్ ద పోస్ట్ మార్టం సేస్ అని. సో వాళ్ళు పోయినాక ఆమె పడుకుంది. క్లియర్ గా చెప్పడం ఏంటంటే ప్రొటెక్షన్ లేదు, సెక్యూరిటీ లేదు, సీసీటీవీ పనిచేస్తలేదు. ఆ చనిపోయిన ఆమె అదృష్టం ఏంది అంటే ఆ బిల్డింగ్ లకి రావడం పోవడానికి ఒక్క సీసీటీవీ కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి ఛేదిచ్చింది ఏంది అంటే ఈయన ఈ ఆ మహానుభావుడు. ఇక్కడ ఇంకోటి వెరైటీ సిస్టమ్ ఉంది. 35 ఏండ్లు సిపిఐ, 14 ఏండ్లు టిఎంసి నడిపించిన, 15 16 ఏండ్లు సిపిఎం నడిపించినాక వాళ్ళు మొదలు పెట్టిండ్రు అనమాట అసోసియేట్ పోలీస్ వాలంటీర్ సిస్టమ్ అని. వానికి మళ్ళీ ఏం వాలంటీర్ అంటే 20,000 15,000 డబ్బులు వస్తాయి. ఈజ్ ఈక్వల్ టు ఏ పోలీస్ అనమాట. సో వీడు ఒక 10 ఏళ్ల నుంచి పోలీస్ అసోసియేట్ ఉన్నాడు. ఈజ్ మోర్ దాన్ ఏ పోలీస్ అనమాట. వాడు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేసి డబ్బులు తీసుకుంటాడు, ఆపరేషన్ అరేంజ్ చేసి డబ్బులు తీసుకుంటాడు, సర్టిఫికేట్ అరేంజ్ చేయడానికి డబ్బులు తీసుకుంటాడు హాస్పిటల్లో. మనకి మన పోలీస్ కేసు మర్డర్ అయితే పోలీసు వాళ్ళతో కూడా అందరితో మాట్లాడి కట్ అరేంజ్ చేసి నీకు ఏం కావాలంటే అది చేసి పెడతాడు అనమాట. సో వాడు ప్రాపర్ ఆరి తేరిన క్రిమినల్. ప్లస్ హాస్పిటల్లోనే వాలంటీర్ ఒక 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు అంటే ఈ డాక్టర్ మాకు 2 ఏళ్ల నుంచే తెలిసాము, ఆ హాస్పిటల్ లేకుంటే 5 ఏళ్ల నుంచి తెలిసాము, మనకి 10 ఏళ్ల నుంచి తెలిసి హాస్పిటల్ అనమాట. సో బేసిక్ గా వాడు పెద్ద క్రూయల్ అనమాట. వి డోంట్ వాంట్ హైలైట్ దట్ ఫెలో. వాళ్ళ లోకల్ ఏరియాలో కూడా వాడిని చూసి అసలు వాడిని ఫేస్ కూడా చేయరంటే ఎవరు అంత క్రిమినల్ మెంటాలిటీ ఉంది అన్నది. అండ్ హీఈస్ అన్ అసోసియేట్ విత్ ద పోలీస్ హూ కాల్స్ హిమ్సెల్ఫ్ పోలీస్. అక్కడ జాకెట్ కూడా వేసుకునేది పోలీస్ అని దానికి రాసి ఉంటది అంట. దట్ ఈస్ ద వే ఇట్ ఈస్ రైట్. ఇంకొక ఆయన నిన్న ఎక్కడ రికార్డ్ చదువుతుంటే హూ ఇస్ అ రిటైర్డ్ డెప్యూటీ సూపరింటెండెంట్. ఇప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నాడో ఆయన గురించి చెప్తాడు అనమాట. ఆయన రూమ్ లో టేబుల్ చైర్ తప్ప సోఫాలు, బెడ్లు, డైనింగ్ టేబుల్, మందు పెట్టుకోవడానికి డబ్బా అన్ని ఉంటాయంట. సో ఇంకా వాడు ఇంకొక టైప్ ఆఫ్ బ్రోకర్ అంటే హీఈస్ వెరీ 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 ఇన్ఫ్లుయెన్షియల్. ఈయన డెప్యూటీ సూపరింటెండెంట్ గా రిటైర్ అయిన చెప్తే ఈయన కొద్దిగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నట్లున్నాడు. మధ్య వే వి రీడ్ ఇట్. ఒక 3-4 సార్లు సస్పెండ్ చేయించిండంట. ఈయన ఏసీబీ చీఫ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ అన్ని దగ్గరికి పోయినట్టు ఎక్కడ పోయినా విక్టిమైజ్ చేసి ఈయననే తప్పని చేసి కట్ చేసి రిటైర్ చేసిండంట. సో హీఈస్ కమింగ్ అవుట్ విత్ మోర్ ట్రూత్ అబౌట్ ద ప్రిన్సిపల్. ఇప్పుడు వీడు వాలంటీర్ రేప్ చేసిన తెలుస్తున్నాను. ఇంకా దాని తర్వాత షీ వాస్ దేర్. వాడు ఒకసారి వచ్చి పోయిండు. ఆల్రెడీ హీ వాజ్ ఇన్ ఇన్ఎబ్రేటెడ్ కండిషన్. పోయి మళ్ళీ బయటికి లోపలికి వచ్చిండు 2:33 o'clock. అండ్ దెన్ వాట్ ఆల్ హెస్ హ్యాపెండ్ even to a layman. If we read the post-mortem, it is very very clear that it was the brutalest gang rape and murder. It was the brutalest one, basically. So a few points, even to as a doctor to just to evaluate post-mortem evaluate cheyalani, and it is just looking horrible. 151 ml of fluid, as in whatever was recovered, which means there were at least minimum 4 to 7 people who were involved. Face was broken, neck was broken, the eye was tampered, she was bleeding from her private parts, the pelvic bone is broken, man. Basically anta horrible ga chesinడ్రు ante. So they pulled apart the legs where in which with some amount, that amount of furiosity that the pelvis is broken. Right, let us not describe all the other injuries. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కరిని ఎవరినో తీసుకొని వచ్చి దే ఆర్ ట్రయింగ్ టు సే లైక్ దిస్ ఈస్ ద ఫెలో అండ్ దే ఆర్ పుటింగ్ ద బ్లేమ్. సో బేసికలీ దేర్ ఆర్ అదర్ అట్లీస్ట్ 2, మినిమం 2-3, బికాస్ అంత సౌండ్ లేకుండా అంత మంది మనుషుల మధ్యలో సౌండ్ లేకుండా చేయలేరు. సో దెర్ ఇస్ 1 person హోల్డింగ్, 1 person డూయింగ్ సంథింగ్, దేర్ ఆర్ అట్లీస్ట్ 2 to 5-6 people. సో నౌ ద సిచ్యువేషన్ ఇంకేంటంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు అదేదో రిపేర్ చేస్తున్నామని అడ్జసెంట్ రూము, ఆల్ దట్ సెమినార్ హాల్ రూము, లాంజ్, డాక్టర్స్ యాక్సెస్ ని గోడలన్నీ బలగొట్టి రిపేర్ చేస్తున్నారు. సార్ అంటే నా క్వశ్చన్ మీకు అదే. ఒక 1 minute. సో అది ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇమీడియట్ గా అది వాళ్ళని తీసుకొని పోయి ఆమె పోస్ట్ మార్టం రూమ్ లో పెట్టి పేరెంట్స్ ని పిలిపించి సూసైడ్ అని చెప్పడానికి ట్రై చేసిండ్రు. సో దట్ వాస్ బీయింగ్ కవర్డ్ అప్ బై ద ప్రిన్సిపల్ అండ్ దే డి నాట్ వాంట్ ఎనీ పోలీస్ కేస్ అట్ ఆల్. సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేద్దాము అని ట్రై చేసిండ్రు. అండ్ దెన్ ఈవెన్ ఒకవేళ అంత పెద్ద వచ్చినాక కూడా మమతా బెనర్జీ షీ సేస్ క్లియర్లీ ఐ విల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు సిబిఐ ఆఫ్టర్ 7 days. లాస్ట్ థింగ్ ఏంటంటే ఎనీ క్రైమ్ సీన్ ఇది కాదు, ఎక్కడన్నా ఏమన్నా మర్డర్ జరిగినా మామూలుగా యాక్సిడెంట్ జరిగినప్పుడు 1/2 hour గోల్డెన్ పీరియడ్ అన్నట్టు ఫస్ట్ 24-48 hours ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కలెక్ట్ ద ఎవిడెన్స్.
నౌ ఆగస్ట్ 9th జరిగిందమ్మా. ఈ రోజుకి ఇప్పుడు 6th డే అయింది. సో మోస్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఈస్ లాస్ట్. దే వాంట్ టు డూ ఎ ఫుల్ కవర్ అప్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. సార్ మీరు అన్నట్టు అంటే ఒకటి సార్ ఏ క్రైమ్ జరిగినా గానీ మినిమమ్ బేసిక్ సెన్స్ ఏంటి అంటే లోకల్ పోలీస్ ఆర్ ఎవిడెన్స్ టీమ్ స్పెషల్‌గా ఉంటుంది. మన తెలంగాణలో అయితే దేర్ ఇస్ ఎ సెపరేట్ టీమ్ వచ్చి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా క్రైమ్ జరిగిన సీన్‌ని ప్రొటెక్ట్ చేసి దే విల్ కలెక్ట్ ది ఎవిడెన్స్ విచ్ ఈస్ క్రూషియల్ యాస్ యూ సెడ్ 24 అవర్స్ టు 48 అవర్స్ అది గనుక. సో అంటే వీళ్ళు ఏం సార్ అంత ఆ గోడ కూలగొట్టి ఏం ఏం చేద్దామని అంటే క్రైమ్‌ని ప్రొటెక్ట్ చేద్దామనా? అంటే రైట్ మ్యామ్. అది ఇట్ ఈస్ ఆల్ వెరీ వెరీ డిఫికల్ట్ టు సే మ్యామ్. నేనేమంటున్నా అంటే లెట్ us put some name, then it gives a bit of a bit of more pep to the discussion. సపోజ్ అభిషేక్ బెనర్జీ, మన బెనర్జీ మేడం వాళ్ళ రిలేటివ్ ఈ రేప్‌లో ఇన్వాల్వ్ అయిండు అనుకుందామా. ఓకే మా అప్పుడు క్లారిటీ ఉంది. లేకుంటే వాడు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రేప్ చేసిండ్రు అని అనుకుందామా. సో అప్పుడుంది ఓకే. ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి సిట్యుయేషన్ ఎట్లుందంటే నువ్వు పోయి తీసుకొని స్ప్రే చేసి క్లీన్ చేసుకునే బదులు బెస్ట్ థింగ్ ఏంది కూలగొట్టాయి పోయి అయిపోయింది. ఆడికి క్రైమ్ సీనే లేదు ఇంక అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఫ్రమ్ వాట్ ఆల్ ఈస్ ఇన్ సీరియస్ క్రైమ్స్ బేసికలీ ది క్రైమ్ వన్స్ ద క్రైమ్ సీన్ ఈస్ కమిటెడ్, క్రైమ్ సీన్ ఎత్తుకొని పోయి కోర్టులో పెట్టాను. ద జడ్జ్ సీస్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ బాడీ ఉందా లేదా, బాడీ మర్డర్ అయిందా, ఓకే. సో బాడీలో నువ్వు డిస్క్రైబ్ చేసిన ఇంజరీస్ కి నువ్వు ఇప్పుడు నైఫ్ ఇంజరీ అన్నావు అనుకో, ఒక నైఫ్ ఇంజరీని అక్కడ పోస్ట్ మార్టం డిస్క్రైబ్ చేస్తే నీకు ఎవిడెన్స్ చూపించిన నైఫ్ అట్లా ఉండాలన్నమాట. వాడు అక్కడ ఒకవేళ డిస్క్రైబ్ చేసిండు అనుకో, ఏ హోల్ దట్ ఈస్ 1 సెంటీమీటర్ వైడ్ 3 సెంటీమీటర్స్ డీప్ అంటే అంటే చిన్నది సన్నగా ఉన్న కత్తి లోపలికి పోయిందని. ఒకవేళ నువ్వు ఎవిడెన్స్ లో తీసుకొని వచ్చి ఒక 4 or 6 సెంటీమీటర్ వైడ్ కత్తి విచ్ ఇస్ అబౌట్ ఓన్లీ 2 సెంటీమీటర్, ఒక 3-4 సెంటీమీటర్స్ లాంగ్ అని చూపించినావు అంటే అది క్లారిటీ ఉంటుంది అనమాట. సో దట్ ఎవిడెన్స్ ద పోలీస్ హాస్ నాట్ డన్ ద రియల్ వర్క్ అన్నది అట్లా. సో దట్ హాస్ టు మ్యాచ్ విత్ దట్. సో ఓవరాల్ గా నువ్వు చిన్న చిన్నగా ఒకటి తుడిపేసి ఒకటి క్లీన్ చేసే బదులు మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తే అయిపోతుంది కదా. సో బేసికలీ దెర్ ఇస్ నో సీసీటీవీ ఎవిడెన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు ఆ 7 ని కలెక్ట్ చేసి ఎంత కలెక్ట్ చేసిండ్రు, దాన్ని నిజంగా ఎంత ప్రిజర్వ్ చేసిండ్రు అన్నది. ఇది యాక్చువల్ గా డాక్టర్లు అంటే నేను డాక్టర్ అయి ఉండే అంటున్నాను. ఎందుకంటే మనం ఒక 4-5 స్పెసిఫిక్ కేసులు డిస్కస్ చేయడానికి వస్తాం. మన నేషనల్ ఇంపార్టెన్స్, మన నేషనల్ ఇంపార్టెంట్ హైలైట్ లోకి వచ్చినది. ఇన్ విచ్ కేసెస్ ఈవెన్ ద గవర్నమెంట్ డాక్టర్ హూ హాస్ టు గివ్ హిస్ ఓన్ ఎవిడెన్స్ బై హాస్ టు గివ్ ఇండిపెండెన్స్ ఎవిడెన్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫోరెన్సిక్ డాక్టర్ బాడీ పోతే ఇండిపెండెంట్ ఎవిడెన్స్ ఇవ్వాలా, ఏం జరిగింది, ఏమై ఉండొచ్చు అన్నది. హీ హాస్ టు జస్ట్ సే లైక్ 1 meter length, diameter and about 3-4 centimeter depth అని ఇవ్వాలి అంతేగాని he should not clarify to say అన్నమాట that was a kitchen knife or that was a knife made in Bangladesh. He shouldn't say anything అన్నమాట. So he has to give his own clear professional evidence. Doctors are also getting influenced for whatever reason. For at least let us take it because she was a doctor, we'll take that postmortem was a truthful one. Pelvic bone broken, legs 90 degrees apart, so much semen connected, so many injuries on the face, బ్రోకెన్, నెక్ బ్రోకెన్ అన్నది ఇట్స్ రియల్ బిగ్ డిజాస్టర్ అన్నమాట. లెట్ us assume లైక్ దట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవిడెన్స్ అంతా దానికి కొరాబరేట్ చేయాలమ్మా. వీడియోలో వాడు టైం అయింది, సో డాక్టర్ హ్యాస్ టు సే అన్నమాట. ఇప్పుడు వీనికి నేను 7 గంటలకు పోస్ట్ మార్టం చేసినప్పటికి ఆమె పాసిబుల్లీ 4 hours ముందు డెత్ అయింది అంటే వీళ్ళు వీడియో ఎవిడెన్స్ కూడా వాళ్ళ. సో ఇట్ హ్యాస్ టు బి కొరాబరేటెడ్. సో ఐ మీన్ ద వన్స్ హూ ఆర్ ఇన్ టు ఆల్ దిస్, ఇప్పుడు వాడు వాలంటరీగా పని చేసింటే వాడు అన్లెస్లీ హీ పాసిబుల్లీ నోస్ వాట్ ఆల్ అండ్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ పోలీస్ అండ్ ఎవ్రీథింగ్. రైట్. సో దట్ ఈస్ about the crime scene. Second, for whatever reason, I don't know, she's covering up. But I think because Abhishek Banerjee or his friends are not involved, now she's more like careful about అంత పెద్ద నిర్భయ లాగా ఢిల్లీ వచ్చి మన ఆమె అప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఉండే ఆమె షీలా దీక్షిత్ అట్లా వచ్చి నేషనల్ లెవెల్ వచ్చి ఇట్లా ఏమన్నా అవుతుందేమో అన్నది సప్రెస్ చేసి అసలు ఇది ఏం లేదు అన్నట్లే ట్రై చేస్తున్నారు అనమాట చేయడానికి. ఇప్పుడు కూడా డాక్టర్లు అదే హాస్పిటల్లో ఆ ఎమర్జెన్సీ వార్డ్ ముందనే చిన్న స్టేజ్ కట్టి ప్రొటెస్ట్ చేస్తుంటే ఈ రోజు ఒక 25-30 మంది పోయి ఓపెన్ గా ఉన్నది మా వీడియోలు. పోలీసు వాళ్ళు పక్కన నిలబడుకొని స్పెక్టేటర్లు ఉన్నారు. వాళ్ళు పోయి అంటే క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లు అనమాట. పోలీసు వాళ్ళకి కాముండు, మీ అందరినీ కొడతాము, మాకు మేడం దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్లు ఉన్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది మన విత్ ద విగర్ విత్ విచ్ దే ఆర్ బ్రేకింగ్ థింగ్స్ అండ్ డూయింగ్ థింగ్స్. ఇట్స్ వెరీ క్లియర్ దట్ దేర్ ఈస్ సంథింగ్ దట్ దే వాంట్ టు కవర్ అప్. ఈ ప్రిన్సిపల్ ది ఇంత గ్రేట్నెస్ ఉంది. ఇంకా వాడిని చూడండి 1 minute లో ట్రాన్స్ఫర్ చేసి వేరే హాస్పిటల్లో ప్రిన్సిపల్ గా వచ్చేసిందంటే సి హౌ ఇన్ఫ్లుయెన్స్ ఈజీ. సో ఇదంతా ఒక కవర్ అప్ జరుగుతుంది మా.
సార్ అయితే మీరన్నట్టు ఇక్కడ 2 పాయింట్స్ సార్. ఒకటేంటి అంటే హ్మ్. 36 అవర్స్ ఒక డాక్టర్ అంటే యాస్ ఎ డాక్టర్ మీరు గూడా వర్క్ చేసుంటారు. యాస్ ఎ రెసిడెంట్‌గా హ్మ్. ఎండీ చేసేటప్పుడు. అంటే 36 అవర్స్ సార్ హౌ కెన్ అంటే వాళ్ళు గూడా మనుషులే గదా! 36 గంటలు ఆగకుండా ఎలా వర్క్ చేస్తారు సార్? అంటే ఈస్ ఇట్ సంథింగ్ టు డూ విత్ ది రాంగ్ అంటే అక్కడ మ్యాన్ పవర్ ఉండకపోవడమా? లేకపోతే ఆ సిస్టమే అట్లుంటుందా? సార్ ఇమాజిన్ 36 రైట్ అవర్స్ మరి. ఏంటి సార్ అంటే పాపం ఎవరైనా 36 అవర్స్ ఎలా వర్క్ చేస్తారు సార్? ఐ మీన్ అంటే సో యాజ్ పర్ న్యూస్ బేసిక్‌గా ఏంటి అంటే నేనిప్పుడు షీ ఈస్ ఆన్ చెప్పేదేంటంటే డ్యూటీ మనం ఫర్ హ్మ్. లాస్ట్ 36 అవర్స్ డ్యూటీలో ఉంది ఆమె అంటే ఇట్ వాస్ స్టన్నింగ్. ఐ మీన్ ఫర్ ఎ పర్సన్ హ్మ్. లేమన్ పర్సన్ ఔట్‌సైడర్ డాక్టర్ కమ్యూనిటీలో లేను నాకు. అరే! 36 హ్మ్. గంటలు ఒక రెసిడెంట్ అలా చేస్తుందా ఏంటసలనేది స్టన్డ్ అంటే సో దానికి ఒక 2 ఇంపార్టెంట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. వేర్ అయితే సీరియస్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ రావాలా? సీరియస్ పోలీస్ రిఫార్మ్స్ రావాలా? అన్న దగ్గర సీరియస్ మెడికల్ రిఫార్మ్స్ కూడా రావాలమ్మా. ఎప్పుడో మనం మెడికల్ 1947లో ఉన్నప్పుడు 6 ½ ఇయర్స్ ఉంటుండే. ఇప్పుడు కూడా ఇంకా మెడిసిన్ 6 ½ ఇయర్స్ ఉండాలా అంటే భయ్ కాదు. బట్ సంబడీ హాస్ టు స్టార్ట్ టు థింక్ అండ్ కమ్ ఔట్ విత్ దట్. చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా మెడికల్ కాలేజ్‌లలో టీచింగ్ ఎట్లుంటదంటే నౌ ఈవెన్ ఇఫ్ సమ్ ఆఫ్ మై సీనియర్స్ ఆర్ జూనియర్స్ ఆర్ ప్రొఫెసర్స్ they don't know what to teach. They have got no depth of knowledge. They don't know how to teach. Teaching is an art. Just to, because they have got a job as a teaching professor and they have to do some bedside teaching. విషయం ఏంటంటే జస్ట్ సర్కమ్మెంట్ అనమాట. నాకు టీచింగ్ చేయడానికి రాదు భయ్. ఇప్పుడు నేను నిన్ను చూసి అంటా అనమాట. ఇది అంటే మా ఇట్ విల్ లుక్ బిట్ డిఫికల్ట్ బట్ ఇట్లా అంటాను. ఏమ్రా చదువుకోనికి రాకుండా గడ్డం పెట్టుకొని వచ్చినవేంద్రా? అదేంద్రా ఏం చెవులు వినిపిస్తలే? అరే నీకు చదువు చెప్పురా బెడ్ సైడ్ స్ట్రోక్ ఏంది స్ట్రోక్ ఎందుకు వస్తుంది హిమరేజిక్ స్ట్రోక్ ఏంది ఇస్కీమిక్ స్ట్రోక్ ఏంది ఎవిడెన్స్ ఏంది ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలా యాంటీ ప్లేట్లెట్లు ఏంటంటే ఇది అనమాట ఆ పర్సనల్ డిస్కషన్ నాకు నెక్స్ట్ వచ్చి ఎప్పుడు నువ్వేమో క్లీన్ షేవ్ చేసుకొని వచ్చినావు ఆ షర్ట్ ఏంద్రా పెద్ద పాష్ మీ అయ్యో పెద్ద తోపనా ఏదో పెద్ద పాష్ ఇది డిస్కషన్ ఉంటది అనమాట. There is no teaching that goes on. Whoever comes out of the medical college just learns things on their own because they are already the creamy layer. Honestly, man, let's not go into any person. ఇంకొకటి ఏంటంటే ఇదే అనమాట వాడు అందరు టార్చర్ చేయాలన్నమాట. వాడు ఏదో అసిస్టెంట్ ప్రొఫెసర్ డ్యూటీలు ఉంటాడు, వాడు ఎక్కడో పడుకొని ఉంటాడు, లేకుంటే ఈ ప్రిన్సిపల్ గా వాడు ఏదో బిజినెస్ చేసుకుంటుంటాడు. ఇదేంటంటే ఇంకొకటి మెడిసిన్ లేదంటే ద మోర్ యు ఆర్ ఆన్ ద ఫ్లోర్ ద మోర్ క్లినికల్ యు లెర్న్ అనమాట. సో ఇఫ్ ఐఎమ్ కార్డియాలజిస్ట్ నేనేదో 3 ఏళ్ల ట్రైనింగ్ లో ఒక 20 యాంజియోగ్రాములు చేసేస్తే కూడా నేను కార్డియాలజిస్ట్ అవుతాను. 200 యాంజియోగ్రాములు చేసినా నేను కార్డియాలజిస్ట్ అయితాను. 2000 యాంజియోగ్రాములు చేసినా నేను కార్డియాలజిస్ట్ అయితాను. ఒకవేళ నేను ప్రిఫర్డ్‌గా నేను పోవాలనుకుంటే ఎవడైతే ట్రైనింగ్‌లోనే 2000 యాంజియోగ్రాములు చేస్తే వాడు సింపుల్‌వి చూసుంటాడు, కాంప్లెక్స్ చూసుంటాడు, కాంప్లికేషన్ చూసుంటాడు. అన్‌ఫార్చునేట్‌లీ ఒకరిద్దరు చనిపోయుంటారు కూడా. బట్ హి హాస్ గాట్ హిస్ హ్యాండ్స్ ఆన్ అన్నది. సో మెడికల్ కాలేజ్ చేరినోళ్ళు ఏంటంటే దే ఆర్ వాంటింగ్ టు వర్క్ అండ్ ఫైండ్ ఔట్ అన్నమాట. ఆఫ్ కోర్స్ బట్ వి హావ్ టు గెట్ ఇట్ రిఫార్మ్. దిస్ ఈస్ నాట్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. 36 అవర్స్ 48 అవర్స్ అన్నది ఏంటంటే అందరు చెప్పాలన్నమాట. నేను ఇప్పుడు నాకు ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను చెప్తున్నాను అనమాట. ఏదైనా డాక్టర్ ఇప్పటివరకు ఎవరైనా అన్నడా రిఫార్మ్లు చేయాలా డే డ్యూటీ నైట్ డ్యూటీ 36 అవర్స్ ఉండొద్దని ఇప్పటివరకు ఎవరు అనలేదు. మేబీ విత్ దిస్ కేస్ అట్లీస్ట్ సంబడి విల్ స్టార్ట్ టు థింక్. మా ఐఎంఏ అన్నది అదొక కంప్లీట్ కరప్ట్ బాడీ, దాని ఎంసీఐ అన్నది ఒక కరప్ట్ బాడీ ఉంటే దాని చిన్నగా నేషనల్ కమిషన్ తీసుకొచ్చిండ్రు. దెర్ ఆర్ ఫ్యూ స్మాల్ చేంజెస్ దట్ ఆర్ బీయింగ్ ట్వీక్డ్. బట్ అన్నట్లు జుడిషియల్ పోలీసు దాంట్లో ఇప్పుడు మెడికల్ ట్రైనింగ్ సీరియస్ రిఫార్మ్‌లు రావాలమ్మా. తెలుగులోనో, తమిళ్‌లోనో బుక్కులు తీసుకురావాలా. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అంతా తీసేసి వి హావ్ టు చేంజ్. సార్ సారీ అంటే మనం డీవియేట్ అయ్యాను. బట్ ఐ థాట్ 36 గంటలంతా స్ట్రెచ్ చేసి వాళ్ళు చేయడం అనేది నాకెందుకో సంథింగ్ ఒక రకమైనటువంటి అరే! ఇంత స్ట్రగుల్ అవుతారా అనేది నేను ఆ క్వెషన్ అడగడానికి కారణం అది. సో, అగైన్ వి గో టు ది కేస్ సార్. సార్ ఇక్కడ 2 థింగ్స్ ఏంటి అంటే మమతా బెనర్జీ రేపు ఏదో నేను ర్యాలీ తీస్తా సీబీఐ 7వ తారీఖు వరకు అంటే సారీ సండే వరకు సీబీఐ మొత్తం కేసు సాల్వ్ చేయాలి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సార్? అంటే ఒక అంటే ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండదా సార్? అంటే ఒక మనిషి మన మన సిటీ మధ్యలో ఉన్నటువంటి ఒక కాలేజీలో చనిపోతే మీరన్నట్టు చుట్టూ అన్ని వార్డ్స్ ఉంటాయి. చుట్టూ మనుషులుంటారు. ఆ రూమ్‌లో ఆమె చనిపోతే సో, అంటే ఏం సాధిద్దామని వీళ్ళంతా? వాట్ డూ యూ థింక్ అబౌట్ ది వెరీ ఎంటైర్ చాలా డెసిషన్ మేకింగ్ స్టన్నింగ్. నాకు కూడా చాలా స్టన్నింగ్ ఉంది మా. హాస్పిటల్ ఎట్లా అంటే పేషెంట్ ఒకటి చిన్నగా అరుస్తేనే ఒక నిమిషం ఉండనియ్యరు. ఎందుకంటే అంతమంది ఉంటారు. వార్డ్‌లో 20, 30 మంది ఉంటారు. అరుస్తే పక్క వార్డ్ డిస్టర్బ్ అయితది. డాక్టర్లు డిస్టర్బ్ అయితారు అన్నది అరే అంత పెద్ద హాస్పిటల్‌లో మిడ్ ఆఫ్ ది హాస్పిటల్ వార్డ్‌లో ఇది జరిగింది. ఎవరికీ అర్థం కాలేదు. ఏం చేయలేదు అంటే ఇట్ ఈస్ రియల్లీ స్టన్నింగ్. వి హావ్ టు ఫైండ్ ఔట్ మా. సో ఇప్పుడు ఇంకొకటి ఏందంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా షీ ట్రై టు కవర్ అప్. నౌ షీ నోస్ అన్నమాట. వాటెవర్ ఇట్ ఈస్ దే నో క్లియర్లీ వాట్ హాస్ హ్యాపెండ్ అన్నది.
ఇప్పుడు సిబిఐ అంతా బయటకు తీసుకొని వస్తే ఇంకా మనకు స్టేట్ నేమ్ బ్యాడ్ అవుతుంది అన్నది ఒకటి. సో షీ అగైన్ వాంటింగ్ టు ట్రై టు స్కవర్ అప్. నువ్వు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒకటి నారదా కేసు, శారదా కేసు అన్నది 2013 నుంచి నడుస్తున్నాయి. ఇప్పటి వరకు నువ్వు స్టేట్ గవర్నమెంట్ నీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు అవి ఎక్కడ ముందుకు పోలేదు. సందేశ్ ఖలీ కేసు ఉంది, ఏం జరిగింది? సో ఇప్పుడు ఏంటంటే ఆమె సిబిఐకి పోయింది కదా, సో ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నువ్వు అర్జెంట్ గా నేను నీకు వార్నింగ్ ఇస్తున్నా, 2 రోజుల్లో కథం కావాలా, 2 రోజులలో ఫైల్ చేయాలా, 2 రోజులలో వాడిని ఉరి తీయాలా. ఎందుకంటే ఇప్పుడు నా కేసులో లేదు కదా. ఇట్ ఇస్ జస్ట్ అబౌట్ పాలిటిక్స్ అనమాట. షీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ డూయింగ్, వాట్ ఈస్ హ్యాపనింగ్. ఇంకోటి ఏంటంటే జస్ట్ సమ్ స్మాల్ స్టాటిస్టిక్స్ మాది నేను నిన్న చదువుతుంటే ఎక్కడ ఇది అన్నది. నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో నేషనల్ ఏజెన్సీ ఉంది దట్ హోల్డ్స్ ఆల్ ద క్రిమినల్ రికార్డ్స్. సో దాంట్లో వాళ్ళు లిస్ట్ చేసిన టాప్ 5-6 అనమాట. మర్డర్, రేపు, కిడ్నాప్, డకాయిటీ, రాబరీ, బల్గలరీ అండ్ దెన్ రయట్ అనేవి టాప్ సీరియస్ క్రైమ్స్ అన్నట్లు అనమాట. దాంట్లో వెస్ట్ బెంగాల్ ఆనెస్ట్లీ నేను అడుక్కుంటున్నాను అనమాట. యాజ్ ఎ ఫీల్, మీరు మమ్మల్ని అడుక్కుంటే నేనే క్వశ్చన్ వేసుకొని నేనే ఆన్సర్ చెప్తాను. యాజ్ ఎ ఫీల్, అరే మనం ఉన్న స్టేట్లలో ఎక్కడ వర్స్ట్ లా అండ్ ఆర్డర్ ఉందా అంటే టాప్ మైండ్కి వచ్చేది అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఓకే, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, వేరేవన్నీ కామ్గా ఉన్న స్టేట్లు. ఇప్పుడు ఇంకోటి టాప్ ర్యాంకులలో బీహార్ 5 లో ఉంది. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ పోతే ఉత్తరప్రదేశ్ బీహార్ కంటే తక్కువ ఉంది. వెస్ట్ బెంగాల్ టాప్ 10 లో కూడా లేదు అంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ పీస్ఫుల్ స్టేట్ అన్నట్టు అనమాట. దెర్ ఇస్ నో సీరియస్ క్రైమ్ హ్యాపెనింగ్ అట్ ఆల్, రైట్ సో దీని లాజిక్ పారడీ ఏంటంటే ఉత్తరప్రదేశ్ డిస్కస్ చేద్దాం. ఉత్తరప్రదేశ్ యూస్ టు బి బిఫోర్ యోగి నో క్రైమ్, నో సీరియస్ క్రైమ్ 6th 7th అనమాట. సో అక్కడ ఏం జరిగింది అంటే అసలు ఇంతకు ముందు రేపు మర్డర్ కేసు రికార్డే కాదు. రికార్డ్ అయితే కదా నీకు బ్యూరో పోయేది అక్కడ. సో ఈ మధ్య ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు పోలీస్ కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏమున్నా రికార్డ్ చేయండి, ఫస్ట్ 0 FIR, పక్కనున్న ఫైల్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. అందుకని ఇప్పుడు టాప్ కి వచ్చి ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. బీహార్ ఇంకా సేమ్ సిచ్యువేషన్. సో బీహార్ అకార్డింగ్ టు థింగ్స్ ఆర్ వెరీ పీస్ఫుల్. ఇట్ ఈస్ ఇన్ 6th. వెస్ట్ బెంగాల్ ఇస్ ద పీస్ఫుల్లెస్ట్ స్టేట్. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ ద 10. ఇట్ ఈస్ అబౌట్ 15th-16th ర్యాంక్ అనమాట. సందేశ్ కలిమా ఒకటి కాదు, దేర్ వేర్ మల్టిపుల్ సీరియస్ క్రైమ్స్, మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వింగ్, మల్టిపుల్ అక్యూజ్డ్ అండ్ మల్టిపుల్ పీపుల్ హూ వేర్ హూ గాట్ రేప్డ్ ఆర్ వాట్ ఎవర్. ఒకటి కాదు, మల్టిపుల్. ఇది మనకి ఇంత క్లియర్ గా కనిపిస్తుంది దట్స్ ఎ గ్యాంగ్ రేప్ అన్నది. దానికంటే ముందు మనకు పొలిటికల్ ప్రీ పాలిటిక్స్, ప్రీ పోల్ వైలెన్స్, పోస్ట్ పోల్ వైలెన్స్, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బట్ ఇట్ ఈస్ అ పీస్ఫుల్ స్టేట్. సో టు మై నాలెడ్జ్ ద ఇన్ఫరెన్స్ ఇస్ కేసులు అనేవి బుక్ చేయరనమాట. రేపు గీపు అన్నది చిన్న డకాయిటీ లాగా అయిపోయింది అనమాట. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంత పెద్ద కేసు అయితుంటేనే ఒక్కరు ఇండియా అలయన్స్ ఎవరు మాట్లాడరు, బెంగాల్ వాళ్ళు మాట్లాడరు. ఇట్స్ యాజ్ ఎఫ్ అనమాట. నౌ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిండన్బర్గ్, బంగ్లాదేశ్, బట్ నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ హీనియస్ క్రైమ్ ఆర్ రిపోర్టింగ్ ఇట్ అనమాట. సో దట్ ఈస్ ద వే ద నంబర్స్ ఆర్ వర్కింగ్. సో ఇంకొక 2 చెప్దామా. ఒక 4-5 మొన్న జరిగిన ఈ ఫ్యూ మంత్స్ లో జరిగిన కేసులు చేసి దాని తర్వాత కన్క్లూజన్ చేద్దాము. వాట్ ఎవర్ వీ క్యాన్, వాట్ కుడ్ బి ద సొల్యూషన్. సార్ అయితే ఇంకొక అంటే ఇదే బెంగాల్ ఈ ఇష్యూ గురించి అంటే హాస్పిటల్ ప్రిన్సిపల్ నన్ను బ్లేమ్ చేస్తున్నారు అనవసరం, కానీ అతను రిజైన్ చేయడం, అతను వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ట్రాన్స్ఫర్ చేసి అంటే వేరే దగ్గర రీఇన్స్టేట్ చేయడం, మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అసలు నువ్వు అక్కడ అంత ఘోరమైనటువంటి అది జరిగితే నువ్వు మళ్ళీ రిజైన్ చేసి నాటకాలు ఏంది వేరే దగ్గర అని లీవ్లో వెళ్ళమన్నది. సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే సమ్వన్ ఈజ్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ది గవర్నమెంట్, అంటే ఆ పార్టీ నుంచి కానీ టీఎంసీ నుంచి కానీ, ఎందుకంటే అక్కడ ఉన్న గోడగూల కొట్టడం కానీ, ఒక 40-50 మందిని పంపించి ఎవిడెన్స్ నాశనం చేయడానికి పంపించడం కానీ, సో కేసు జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి ఒక్కొక్క యాక్షన్ అంటే షీ నోస్ సమ్వన్ డిడ్ ఫ్రమ్ హర్ పార్టీ, ఇదేమన్నా అంటారా మీరు? వాట్ యు థింక్? ఐ మీన్ ఒక అబ్జర్వర్. ఒక హాఫ్ అగ్రీ అవుతాను నేను. బేసిక్ గా ఒకటైతే ఉంది, మా అక్కడ రేప్ అన్నది ప్లాన్ చేసి చెయ్యరు. సో దట్ ఫెలో ఇస్ దేర్ అండ్ దేర్ ఆర్ ఎ ఫ్యూ పీపుల్ అండ్ దెన్ మేబీ ఎ ఫ్యూ ఆఫ్ దెమ్ టీఎంసీ, బట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ దట్. బట్ అక్కడి నుంచి అయిపోయింది, మా ఈవెంట్ జరిగిపోయింది. దాని తర్వాత ఆనెస్ట్ గా బయటకు వచ్చి ఇప్పుడు అందరిని పట్టుకొని లోపలేసి నువ్వు అంత చేసింటే వేరేగా ఉంటుండే. మేము ఐ థింక్ షీఈ్ ఎయిమింగ్ అట్ స్టేట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఒకటి యూపీఏ 2 ఓడిపోవడం, ఢిల్లీ నిర్భయ కేసు వాజ్ వన్ ఆఫ్ ఎ వెరీ సీరియస్ కాంట్రిబ్యూటర్ అపార్ట్ ఫ్రమ్ అన్నా హజారే అండ్ ఎవ్రీథింగ్. సో షీఈ్ ఫియరింగ్ దట్ అనమాట. సో అందుకనే మొత్తం కామ్ చేసేసేద్దాము అని ఏమన్నా చేయడానికి రెడీ అయ్యింది. బ్రేకింగ్ ద ఎవిడెన్స్, వార్నింగ్ ఇవ్వడం. నేను రేపు అరే నీ స్టేట్ లో నువ్వు చీఫ్ మినిస్టర్ ఉన్న దగ్గర యూ కుడ్ డూ ఎనీథింగ్, నవ్ యూ వాంట్ టు డూ ఏ ధర్నా. ఇట్స్ అస్టానిషింగ్. మా ప్రపంచంలో ఎక్కడన్నా చెప్పన్నా ఇన్నా గానీ కూడా అదొక సర్ప్రైజ్ అనమాట. సభ్య సమాజం తలదించుకునే ఇది సార్. అంటే ఒక చీఫ్ మినిస్టర్ హెడ్ అంటే స్టేట్ లో హెడ్, ఫీమేల్ చీఫ్ మినిస్టర్.
ఆమె ఆమె అంటే ఏం సార్? ఏం జరుగుతుందసలు? సో అంతే మరి. షీ ఈజ్ ఓన్లీ వాంటింగ్ పొలిటికల్ పవర్. షీ ఈజ్ నాట్ బాదర్డ్, నాట్ సెన్సిటివ్. షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. షీ వాంట్స్ టు హావ్ పొలిటికల్ పవర్. ఎండ్ ఆఫ్ స్టోరీ. ఫుల్ స్టాప్. ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ ఎ స్టెప్ టు వాక్ ఓవర్ ఫర్ హర్ టు బి ఇన్ ద ప్లేస్ వేర్ షీ ఈజ్. అండ్ దట్స్ ఇట్. ఎండ్ ఆఫ్ స్టోరీ. ఫుల్ స్టాప్ అన్నమాట. షీ విల్ నౌ డూ ఎనీథింగ్, ఎనీ రెటారిక్, ఎనీథింగ్ టు కవర్ థింగ్స్ అప్. రైట్. సో ఇంకొకటి ఇంకోటేంటంటే సార్, ఇదొకటే కాదు. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే సార్, ఫస్ట్ ఆమె అంటే చనిపోయిన తర్వాత, డాక్టర్ చనిపోయిన తర్వాత పేరెంట్స్, బంధువులొస్తే సూసైడ్ అని జెప్పారట. అంటే ఇది గవర్నమెంట్ అదే అఫీషియల్స్. ఫ్రమ్ ద వర్డ్ గో 4:00 జరిగింది. ఎప్పుడు డెత్ అయ్యి ఆమెను పడేసి వెళ్ళిపోయినరో తెలవదు. 8:39కి వాళ్ళ కొలీగ్స్ వచ్చి చూడడం మొదలుపెట్టిండ్రు. ఏం సౌండ్ చేస్తలేదేమో అంటే అప్పుడు తెలిసిందన్నమాట. ఫ్రమ్ ద వర్డ్ గో ప్రిన్సిపల్ వచ్చిండు, పోలీసోళ్ళు వచ్చిండ్రు, సీనియర్లు ఇన్వాల్వ్ అయిండ్రు. అరే మన ప్రపంచానికి తెలిసేటప్పటికి 24-48 అవర్స్ అయిపోయింది. ఏదో ఒక పేరుంది, ఆమె ట్వీట్ చేస్తే గాని తెలియలేదన్నమాట. తెలిసినంక ప్రపంచంలో ఇంత పెద్ద గొడవ అవుతుందని కూడా ఆమె ఏ భయం లేకుండా దెన్ షీ ఈస్ వాంటింగ్ టు డూ ఆల్ దిస్ ఇస్ రియల్లీ రియల్లీ మైండ్ బాగ్లింగ్. రైట్ మా. సో ఇదొక్కటే కాదు మా. లెట్ us గెట్ అబౌట్ 3-4 థింగ్స్ మా. పూనా, నెక్స్ట్ క్వెషన్ అదే సార్ పాష్. నాది. అంటే పూణే చెప్పండి. గూడా అదే అతను వచ్చి ఘోరమైనటువంటి ఒకటి యాక్సిడెంట్ కాదమ్మా. అదే తప్పించి పూణే, పార్ష్ కేసు. హైదరాబాద్ 2 పీపుల్, మిడిల్ క్లాస్డ్, రియల్లీ ఇంటెలిజెంట్ ఐటీ పీపుల్, 2 were killed on the spot. సో అక్కడ ఏంది కామెడీ జరిగింది ఏంది అంటే పొయ్యి వానికి ఎవరినైతే ఆల్కహాల్ సర్వ్ చేసిండ్రో ఆ హోటల్‌లోని ఓనర్‌ని అరెస్ట్ చేసి దాన్ని సీల్ చేసిండ్రు. ఆనెస్ట్‌లీ టుడే ఐ గాట్ ఎ రిపోర్ట్. పార్ష్ ఈస్ బ్యాక్ ఇన్ దేర్ హోమ్. వానికి సెంటెన్స్ ఏమి ఇచ్చిండో తెలుసా? మా పిల్లోనికి ఒక 15 డేస్, 2 మంత్స్ అవే ఫ్రమ్ బీయింగ్ ఏ అడల్ట్. 300 వర్డ్స్ ఒకటి సమ్ ఆర్టికల్ రాయి ఒక 15 డేస్ సమ్ సోషల్ సర్వీస్ చేయి. దట్ ఈస్ ద పనిష్మెంట్ ఫర్ కిల్లింగ్ 2 పీపుల్. అండ్ అది నాకు తెలిసిన ఇంత నేషనల్ మీడియా ఇంక్లూడింగ్ రిపబ్లిక్స్ అరుణ్ అంత షౌట్ చేసి ఆడికి గ్రాండ్ ఫాదర్ వాడు ఆల్కహాల్ తీసుకున్నది డిస్ప్రూవ్ చేయడానికి వాళ్ళ మదర్ వచ్చి బ్లడ్ ఇచ్చింది. దాన్ని తీసుకొని సమ్ అదర్ డాక్టర్ సెడ్ యా దెర్ ఇస్ నో ఆల్కహాల్. దాన్ని కూడా డ్రైవర్ మీదకి పుష్ చేసి అంతా రఫా దఫా చేయడానికి ట్రై చేసిన. ఇన్స్పైట్ కూడా ఏమైంది మా, ఇంత నేషనల్ డిస్కషన్ అయినా ఏం కాలేదు మా. హీఈస్ ఆల్రెడీ అవుట్ ఆన్ ద రోడ్స్. ఎవ్రీథింగ్ ఈస్ ఫినిష్డ్. రైట్. సో సందేశ్ ఖాళీ ఏమైంది మా? చెప్పండి. చెప్పండి. గో హెడ్ సందేశ్ ఖాళీ సందేశ్ ఖాళీ చెప్పండి. ఏమైంది ఇక్కడ వెస్ట్ బెంగాల్ 55 డేస్ వన్ షాజహా షేక్ ని చేసి ఇంకా ఇట్స్ నాట్ డాంపనింగ్ డౌన్ ద అవుట్రేజ్ ఆన్ ద వరల్డ్ ఓవర్ అండ్ ఇన్ ద నేషనల్ లెవెల్ అన్నప్పుడు వాడిని తీసుకొని పోయి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు ఏం బయటకు వచ్చింది మనకేం తెలియదు. ఏం బయటకు వచ్చింది? నథింగ్ హాస్ కమ్ కాంక్రీట్. ఇంకా బెంగాల్లోనే 2 అందమ్మా. 2013, 2016 లో ఈ 2 పెద్ద కేసులు బయటకు వచ్చినాయి. శారదా చిట్ ఫండ్ కేసు. 115 lakh people were looted from various amounts, 50,000 to about 10 lakhs. ఏమైందో ఏం కాలేదు. మెనీ సిపిఐ అండ్ టిఎంసి వర్కర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద కేస్. విక్టిమ్స్ కి ఏమైనా పైసలు వచ్చినాయా? ఏమన్నా జరిగిందా? జరగలేదు. ఎవడన్నా ఒకరన్నా లోపల పోయి ఏమన్నా కన్ఫర్మ్ అయిందా? ఏం కాలేదు. జ్యుడిషియల్ ప్రాసెస్ కంటిన్యూస్ టు గో ఆన్ అన్నమాట. ఇంకోటి నారదా దాన్ని ఏది ద స్టింగ్ ఆపరేషన్ లా ఎవ్రీ సింగిల్ టీఎంసీ ఫ్రమ్ లోవర్ లెవెల్ టు ద హైయెస్ట్ ఇంక్లూడింగ్ ది cabinet ministers are involved in every type of corruption. Any work can be done with money అన్నది వాళ్ళు ప్రూవ్ చేసిండ్రు. దాంట్లో ఏదో అరెస్ట్లు కేసులు అయ్యా, దాంట్లో ఏదో ఎఫ్ఐఆర్ అయినా కానీ ఎక్కడ ఒక్కటి కూడా కన్క్లూజన్ కి రాలేదు. దట్ ఈస్ ఆల్సో 2013-16. సో అబౌట్ 8-9 years. సార్ ఇంకా లాస్ట్ ఓవరాల్ మైండ్ ఫేమస్ హైదరాబాద్ లో మన ఎమ్మెల్యే సాబ్ వాళ్ళ కొడుకు, 2 వెహికల్లు, 6 మంది బాయ్స్, ఒక ఫారిన్ నేషనల్ సమ్ డిప్లొమాట్ ఆర్ బిగ్ గైస్ డాటర్ ని ప్రాపర్ గా మూవింగ్ కార్ లో రేప్ చేసింది. వన్ ఇమీడియట్ గా నాకు తెలిసినంత మటుకు పోలీసు వాళ్ళే తీసుకొని పోయి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి దుబాయ్ కి పంపించిండ్రు. అండ్ ఐ డోంట్ నో ఇప్పుడు ఏం జరిగిందంటే వాడు మళ్ళీ ఇప్పుడు దట్ ఎమ్మెల్యే హాస్ లాస్ట్ and then that guy had to come down because some personal rivalry is there between this fellow MLA and the Congress couple of big wigs. So వాడిని ఫిక్స్ చేయాలా అని చెప్పి వదలకుండా పట్టుకున్నారు అనమాట. ఒకవేళ లేదు వాళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్సింగ్ అయితే పిల్లగాడు వుడ్ హావ్ బీన్ దేర్ ఇన్ దుబాయ్ అండ్ హీ వుడ్ హావ్ బీన్ దేర్ ఆల్ లైఫ్ అండ్ నో కేస్ వుడ్ హావ్ హ్యాపెండ్. సో ఈ ప్రొఫైల్ కేసులు టీవీలో వచ్చి ఇంత పెద్ద డిస్కషన్ అవుతున్నా nothing is going to happen. So what is happening with the common man, the common నా cases, the serious నా crimes? క్వెషన్ నా క్వెషన్ మీకు అదే సార్. అంటే బోధన్ ఎమ్మెల్యే కొడుకు కూడా యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాడు. మీరన్నట్టు పబ్ కేసులో ఇంకో అతను ఎమ్మెల్యే కొడుకు. అంటే రిచ్ అయ్యుండి, బాగా రిచ్ అయ్యుండి, ఇన్‌ఫ్లుయెన్షియల్ అయ్యుండి
లాయర్‌లను అంటే గంటకు లక్షలు తీసుకునేటువంటి లాయర్‌లను పెట్టుకొని నేను తప్పించుకుంటా. నేను అంటే సిస్టమ్‌ని ఎట్ ఎవ్రీ స్టెప్ నేను ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతా అనే సిట్యుయేషన్ ఉంది. దేశంతో చాలా చోట్ల అదే ఉన్నట్టుగా కనిపిస్తుంది హై ప్రొఫైల్ కేసులలో. సో, వాట్ డూ యూ థింక్? అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది మన దేశంలో జోకా? మీరు అంటే ఒక కేసు సంవత్సరాల తరబడి సాగుతది. సొల్యూషన్ రాదు. ఇప్పుడు మనం ఈ రేప్ కేస్ మనం మాట్లాడుకున్నాం కదా సార్ ఇవాళ. ఎన్ని సంవత్సరాలు పడతదో చూడండి. మళ్ళీ విల్ టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. అంటే ఒక టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్ ఉండదు. ఒక ఎవిడెన్స్ కలెక్షన్ మెకానిజం ఉండదు. అంటే ఎట్ ఎవ్రీ స్టెప్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారనేది అర్థమైంది మరి. సో, వాట్ డూ యూ థింక్ ఆన్ థిస్? అంటే అంటే ఈ ఈ సో, రకమైనటువంటి గో అహెడ్. బేసిక్ అదే మన ప్రపంచంలో బయటోడొచ్చి బయటోడొచ్చి ఎఫ్‌డిఐ ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఊకే మోదీని వచ్చి చేయంట కాదమ్మా. టాక్స్ రిఫార్మ్స్, యూపీఐ పేమెంట్స్, బ్యాంక్స్ క్లీనప్, ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్ ఇవన్నీ ఏదో ట్వీక్ చేసి జరిగినాయి కాబట్టి ఎఫ్‌డిఐ వస్తుంది. అట్లా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ జరగాలంటే ఫస్ట్ ఈ కొలీజియం సిస్టమ్ పోవాలమ్మా. అలా ఐఏఎస్ ఈ ఎగ్జామ్ లాగా జుడిషియల్ ఎగ్జామ్ రావాలా, ఆయన డిస్ట్రిక్ట్ కోర్టు, మిడిల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు ఇట్లా ఆన్ ప్రయారిటీ ఆఫ్ హిస్ కేపబిలిటీస్ ఎగ్జామ్ చేసుకుంటే పైకి రావాలి. దిస్ కాలేజియం సిస్టమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. నాకు తెలిసినంత 5.5 crore కేసెస్ పెండింగ్ లో ఉన్నాయేమో. అవుట్ ఆఫ్ దమ్ 80, 85, 90% ఆర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఆ 4.5, 5 crores లో 80% ఆర్ 70% ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు మోర్ ల్యాండ్. రైట్. ఓకే. ఇంకొక సివిల్. జోక్ ఏం చెప్తా అంటే ఓకే సివిల్ కేసెస్ ని పక్కకి సెపరేట్ చేస్తే క్రిమినల్ కేసెస్ లో సీరియస్ క్రిమినల్ కేసెస్ లైక్ మర్డర్, రేప్, డకాయిటీ అండ్ స్మాల్ పెట్టి క్రిమినల్ కేసెస్, చెక్ బౌన్స్ కేసులు. 100 కేసులల్లా 70 క్రిమినల్ కేసులు ఈ చెక్ బౌన్స్ కేసులన్నీ అక్కడ ఉంటాయి. ఇవన్నీ ఒకటే దగ్గర మిక్స్ అయిపోతాయి. దే ఆర్ ఆల్ కాల్డ్ క్రిమినల్ కేసెస్. అరే దీస్ ఆర్ ఆల్ ది అదర్ వన్స్ రేప్, దే ఆర్ వెరీ సీరియస్ క్రిమినల్ కేసెస్ బై. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ 3 weeks 2 weeks బ్యాక్ యూకేలో ఇన్ని పెద్ద రయట్స్ జరిగినాయి. సో పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు అనమాట. వీ హ్యావ్ టు గివ్ ఏ డెటరెన్స్ టు దిస్, అదర్వైజ్ దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ అని పోలీసు వాళ్ళకి ఆర్డర్లు ఏమొచ్చినట్టే మిగతావన్నీ పోలీసింగ్ ఇంకోటి కేసు అన్ని పక్కన పెట్టండి. ఫస్ట్ బుక్ దిస్ కేసెస్, గెట్ ద ఎఫ్ఐఆర్స్, గెట్ దట్, ఫైల్ ఇట్ ఇన్ ద కోర్ట్, గెట్ ఇట్ సార్టెడ్. 7 నుంచి 10 రోజులలో అన్ని కేసులు ఖతమయ్యి కన్విక్షన్ వచ్చి జైల్లో ఉన్నారు మొన్న 3 weeks జరిగిన. అంటే దానికంటే ముందు జరిగిన సీరియస్ మర్డర్ కూడా ఇంకా వెయిటింగ్ లో ఉన్నాయి కానీ సో దే రిటర్న్స్ అనమాట. ఇఫ్ ద పొలిటికల్ విల్ ఈస్ దేర్ దట్ కెన్ బి సార్టెడ్. రైట్. సో ఏంటంటే ఒక 2-3 years బ్యాక్ ఏదో ఒక కోవిడ్ కంటే ముందు ఒక చేయడానికి ట్రై చేసినారు. దే రిక్రూటెడ్, దే గాట్ ఎస్ప్యూ స్పెషల్ కోర్ట్స్, దే సపరేటెడ్ దీస్ కేసెస్, ద నాన్ రీజనబుల్ వన్స్ ముందుకు తీసుకొని పోవాలని మళ్ళీ కోవిడ్ వచ్చి బ్లాక్ అయింది. లా తీసుకొచ్చిన పార్లమెంట్ లా సుప్రీం కోర్ట్ డిడ్ నాట్ వాంట్ టు లూజ్ హిస్ కొలేజియం పవర్స్, సో దే డిడ్ నాట్ లెట్ ఇట్ హ్యాపన్. పోలీసు వాళ్ళకి అంటే ఒకవేళ 20 ఏళ్ల నుంచి ఇప్పటికి కంపేర్ చేస్తే 20 ఏళ్ళప్పుడు పోలీసు వాడు సింగం అనుకోని ఎవరినన్నా కొడతా అది అన్న దగ్గర నుంచి అట్లీస్ట్ దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ డీసెంట్ పోలీసింగ్. దే నో వాట్ టు రైట్, హౌ టు గెట్ త్రూ ద కేస్ రియల్లీ టు ద ఎండ్ అన్న తెలుసుకున్నారు. కానీ స్టిల్ దెర్ ఈస్ అ లాట్ టు డూ. అది మీరు అన్నది ఏంటంటే హైదరాబాద్ లో ఇట్లాంటి లైట్ గా ఇంత సీరియస్ క్రైమ్ గా జరిగినా కానీ కూడా పోలీసు వాడు ఒకవేళ ఒక సిఏ ఎస్ఐ ఉన్నాడు అనుకోమో, వాడు ఇంత చిన్న కొట్లాడుకున్నాడు, తిట్టుకున్నాడు దగ్గర నుంచి బిహేవ్ చేసిండు అన్న దగ్గర వరకు చూడాలా. సో బేసిక్ గా వాళ్ళు ఏం చేస్తారంటే సీరియస్ క్రైమ్ చేస్తే ఇమీడియట్ గా ఆ క్లూస్ టీమ్ వేరే ఉంటుంది. సో దే ఆర్ స్పెషలైజ్డ్ అట్ డూయింగ్ దిస్ అన్నమాట. దే డోంట్ కమిట్ స్మాల్ పర్స్ రాబరీ, ఒక అబ్యూజ్ ఇట్లాంటి దానికి రారన్నమాట. ప్రాపర్ మర్డర్ జరిగిపోయింది అంటే హ్యాండ్ ఓవర్ చేస్తే within some minutes they will be there and they have got everything. ఇప్పుడు మీరు ఒక కెమెరా రికార్డ్ లో ఒక ఫోటోని మీరు కోర్టులో ఎవిడెన్స్ చేయాలన్నా మీ కెమెరా నా కెమెరా ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. దే హావ్ గాట్ టు హ్యావ్ ఎ నంబర్డ్ కెమెరా అండ్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ హ్యాస్ టు టేక్ ద ఫోటో వీడియో ఓన్లీ, దెన్ దట్ కెన్ బి సబ్మిటెడ్ యాజ్ ఎవిడెన్స్ అనమాట. ఈచ్ థింగ్ దే కెన్ కలెక్ట్ స్వాబ్, ఇది చిన్న ముక్క, ఫోటో, ఎవ్రీథింగ్. సో దట్ స్పెషలైజ్డ్ క్లూస్ టీమ్ నీడ్స్ టు బి. ఇక్కడ ఏం చేయలేదు. 24-48 hours బ్రేకింగ్ లోనే జరిగిపోయింది. మా క్లూస్ టీమ్ ఏం పోవడం మొదలయ్యండి. సో ఇంకా దానికి పోలీస్ రిఫార్మ్ లో వాళ్ళకు ట్రైనింగ్, ఇది బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను అప్పుడప్పుడు ఎవిడెన్స్ చేయడానికి యాజ్ ఏమంటారు ఎమ్మెల్సీ కేసులకు పోతాను కదా, పోలీసు వాళ్ళు రాసి సబ్మిట్ చేసి ఉంటారు మా ఎఫ్ఐఆర్లు. అది దానికి తల ఉండదు, తోక ఉండదు. వాడు ఏదో తెలుగులో చెప్పాలా అనుకుంటుంటాడు, దాంట్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి ఉంటాడు. వీళ్ళేమో అవతల చాలా పెద్దోళ్ళు ఉంటారు అనమాట. ఇదేమో గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు, ప్రైవేట్ సైడ్ నుంచి ఏ ఎమ్మెల్యే వానికో ఏ కపిల్ సిబ్బల్ వస్తాడు. Just on a technical ground, just because that comma makes it a bit different, that sentence. Technical grounds, all cases are going to go.
సో ఇప్పుడు ఏం జరగాలంటే ఇటు సైడ్ కూడా వీళ్ళు ప్రాసిక్యూటర్ సైడ్ కూడా అంత మంచి లాయర్లను తీసుకొని రావాలన్నమాట స్టోరీ రాయడానికి. ఎందుకంటే ఈవెన్ ఏ కామా ఏ పోలీస్ స్టాప్ యూ ట్రై టు సే సంథింగ్ మనం తెలుగులో అనుకుంటామా ఈ మర్డర్ ఇప్పుడు జరిగింది ఈ టైంకి జరిగింది అని చెప్పడం వాడు అట్ 4 PM మర్డర్ టుక్ ప్లేస్ టేకెన్ ప్లేస్ సార్ వానికి కపిల్ సిబ్బల్ కి వర్డ్ టుక్ ప్లేస్ టేకెన్ ప్లేస్ ఆ టేకింగ్ ప్లేస్ అయిపోయింది అనమాట అవన్నీ ఒకటే అనమాట ఇంకా వాడిని పట్టుకొని టుక్ ప్లేసా నువ్వు పోయినప్పటికీ టేకింగ్ ప్లేసా నువ్వు పోయినప్పటికీ విల్ టేక్ ప్లేసా నువ్వు పోయినప్పటికి నాకు అది ఒక్క ఆన్సర్ చెప్పబోయి నువ్వు అయిపోయింది అక్కడ వాడేదో తెలుగులో అనుకొని రాసిండు అనమాట టుక్కింగ్ ప్లేస్ అని ఇంకా అయిపోయింది అనమాట టెక్నికల్ ఎవిడెన్స్ అట్లా. సో ఫైనల్ మనం ఒక 2 క్వశ్చన్స్ కంక్లూడ్ చేస్తాం సార్. ఒకటి వెస్ట్ బెంగాల్ లా అండ్ ఆర్డర్ సంబంధించి బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా అంటే యాక్షన్ తీసుకోవాలంటారు అంటే పరిధులు దాటుతున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ అంటే అన్కంట్రోలబుల్ గా అయినట్టుగా అనిపిస్తుంది మొత్తం. సో వై డూ యూ థింక్ లాస్ట్ 6-8 ఇయర్స్ మొన్న జరిగిన పార్లమెంట్ దానికంటే ముందు మన ప్రశాంత్ కిషోర్ గెలిపించిన అసెంబ్లీ దానికంటే ముందు పార్లమెంట్ ఒక 2 పార్లమెంట్ 5 years అపార్ట్ 24 and 19 దాని మధ్యలో జరిగిన 3 సార్లు మినిమం 300 to 500 బీజేపీ వర్కర్స్ ఇంక్లూడింగ్ కామన్ పీపుల్ హ్యావ్ బిన్ కిల్డ్ ఈచ్ టైమ్ ఇన్ 3 elections పార్లమెంట్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. డజంట్ ది హోమ్ మినిస్టర్ యాజ్ అన్ అమిత్ షా నో నో ఎవ్రీబడి నోస్ రైట్ మా ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే మా చేస్తే ప్రెసిడెంట్ రూల్ పెడితే మేడం కి మళ్ళీ సింపతి వస్తుందని ఒకటి భయము తీసుకొని పోయి ఆబ్వియస్లీ కోర్టులకు వేసేస్తారు కసిబల్ బై సంఘవి బై అందరు పోతారు సారు సిజే అందరు ఒకటే సైడ్ కదా మళ్ళీ వాళ్ళు మనకి ఏమైనా ఫట్కార్ ఇది ఇంగ్లీష్ ఛానళ్ళల్లో ఈ ఫట్కార్ హువా ఏ హువా మోకాళ్ళ మీద కొట్టిండ్రు ఇదంతా అంటారు ఇజ్జత్ పోతుంది అన్నది భయంతో చేయట్లేదు మా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ కేస్ ఫర్ ఆర్టికల్ 356. ఇంకోటి మా ఇప్పుడు మిజోరంలో బీజేపీ గవర్నమెంటే ఉంది సో వాళ్ళకి కంట్రోల్ చేయడానికి రాకుండా 355 ఉంది మా వేర్ ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్ police operators law and order operators come straight under the central home ministry. They could at least do that. దానికి కూడా భయపడుతున్నారు మోస్ అదే చెప్తున్నాను పొలిటికల్ విల్ ఈజ్ నాట్ దేర్. ఇంకో చిన్నది ఉంది మా ఇప్పుడు షీ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ బికాస్ దే హావ్ నాట్ గాట్ ఎ లాట్ ఆఫ్ ప్రెసెన్స్ ఇన్ రాజ్యసభ షీ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ అవుట్ ఇంకా అది కూడా రీజన్ ఉంది మా ఇన్ బిట్వీన్ దీది హూ వాంట్స్ టు రిటైన్ పొలిటికల్ పవర్ మోదీ బై షా బై హూ రియల్లీ డోంట్ వాంట్ టు డూ బికాస్ దే హావ్ గాట్ ద common people of West Bengal are really getting raped and butchered. సార్ అంటే ఒక 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 రాష్ట్రంలో ఇంత మారణహోమం జరుగుతుంటే మ్యూట్ స్పెక్టేటర్గా ఉండడం కొంత బాధాకరమే. అంటే కోర్ట్స్ కూడా ఎన్నో కేసులను దే టేక్ ఇట్ ఆన్ సుమోటో కేసులు తీసుకుంటారు కదా. వై డోంట్ దే టాక్ అబౌట్ దిస్ అండ్ ఆల్సో అబౌట్ ద జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఈ 2 కవర్ చేసి కంక్లూడ్ చేద్దాం సార్. వెస్ట్ బెంగాల్ లో ఒక లాబీ అగైన్ అందుకనే చెప్పాను జుడిషియల్ సిస్టమ్ ఇప్పుడు మనకు సుప్రీం కోర్టుకి హైకోర్టుకి జడ్జిలు ఎట్లా వస్తారు అనమాట దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ డౌన్ అప్వర్డ్స్ అనమాట యూ హ్యావ్ టు బి ప్రాక్టీసింగ్ 10-year అడ్వకేట్ ఇన్ ద హైకోర్ట్ టు బి ఆన్ ద లిస్ట్ టు బి టేకెన్ అప్ ద నేమ్ అండ్ దెన్ ఎవ్రీబడి విల్ టిక్ అనమాట హౌ ఎన్వి రమణ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అ 20-year ప్లానింగ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దట్ ఎందుకంటే నేను నేను కామెంట్ చేసి ఇంకా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట అది. It was a 20-year proper planning in between N.V. Ramana and Chandrababu Naidu. They planned it so perfect 20 years ago that he became the longest serving Chief Justice of India అనమాట. సో నువ్వు ఎవరిని అపాయింట్ చేస్తావు హైకోర్టుకు అన్నది అంత ఈజీ. హైకోర్టులకు అంత వచ్చినాక ఇదంతా మాఫియా ఒక 37, 38, 40 ఫ్యామిలీస్ మధ్యలో లాస్ట్ 70 years లా all judges, CJIs are covered in between these 37, 38, 40 families. Nobody else has come in, nobody else has gone out. So can it be impartial? No. ఓకే ఓకే రైట్ సార్ మీరు చెప్పింది అయితే ఐ థింక్ మనం అన్ని పాయింట్స్ కవర్ చేసాం. అంటే అక్కడ జరిగినటువంటి ఆకృత్యం రేపు గురించి అంటే అక్కడ జరిగినటువంటిది ఎవిడెన్స్ తీసేయడం గురించితో పాటుగా జరగవలసినటువంటి మెడికల్ రిఫార్మ్స్ జరగవలసినటువంటి జ్యుడిషియల్ రిఫార్మ్స్ కూడా మీరు చాలా విశ్లేషించారు. మీరు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక చిన్న ఏంటి అంటే ఒక ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేయడం అనేది మేబీ ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలనుకుంటా. మేబీ యాజ్ ఏ సొసైటీ ఎందుకంటే రేపు చేసిన వాళ్ళు కూడా సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి యాజ్ ఏ సొసైటీ కొంచెం అంటే దాన్ని ఏమంటారు ఇంటర్నల్గా వాళ్ళకి అంటే సొసైటీ తనకు తానుగా కొంచెం రిఫ్లెక్ట్ చేసుకొని ఎనాలిసిస్ చేసుకొని ఇంట్లో నుంచే మొదలు కావాలి ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడం అనేది. మేబీ
సో, ఇంటర్వ్యూకి ఇండియా తీసేయాలని యాస్ ఎ కంట్రీ అన్నీ ఉన్నాయమ్మా. గానీ ఈ సీరియస్ క్రిమినల్స్ ఎక్కడన్నా ఉంటారుమా. బేసికల్లీ వాళ్ళకి డిటరెన్స్ కలిగించడానికి ఇప్పుడు ఈ కేసు ఒకవేళ మమతా బెనర్జీ 2 రోజులలో ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఐఆర్ మొత్తం కేసు వేసేసి కోర్ట్‌లో ఫాస్ట్ ట్రయల్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి గూడా కూసో కావాలంటే రేపు జడ్జిని పెట్టు. 3 ఏముంది భయ్ అంత పెద్ద స్టేట్‌కి ఇదంతా చేయాలా అంటే 3 రోజులలో కన్విక్షన్ ఇచ్చి జైల్‌లో యేసేసి కావాలంటే నెక్స్ట్ వాని తరఫునే హైకోర్ట్‌లో గూడా అపీల్ ఫైల్ జేసి ఒక్క డేల కుసబెట్టి హైకోర్ట్‌లో గూడా జడ్జిమెంట్ తీసుకురావచ్చు. మరి ఇఫ్ ద పొలిటికల్ విల్ ఈస్ దేర్ ఇట్ కెన్ బి సార్టెడ్ వితిన్ అవర్స్. దట్స్ ట్రూ సార్. అంటే పొలిటికల్ విల్ ఉంటే నిజంగా ఒక వుమెన్‌గా ఆమె చేయాల్సుండే మీరన్నవన్నీ వుమెన్‌గా. కూడా. బట్ ఇట్స్ ఒక షీ షీ ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ షీ కవర్డ్ అప్ ఎవ్రీథింగ్. సార్ అది. మీరు వెరీ, 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 వెరీ అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. అన్‌ఫార్చునేట్. హ్మ్. థాంక్ యూ సార్. మళ్ళీ ఒకసారి మనం ఓకే. మీరన్నట్టు మెడికల్ రిఫార్మ్స్ మీద మేబీ వి షుడ్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్ అనుకుంటా. మీ ఎక్స్‌పీరియన్స్‌తో పాటుగా మనం There's a మాట్లాడుకోవాలది. lot to cover. Medical has to change a lot. That is a big topic in itself. Medical reforms. యాహ్! రైట్ సార్. రైట్. థాంక్ యూ సో Okay. మచ్. Okay. థాంక్ యూ ఫర్ Thank you యువర్ very టైమ్. much. Sumant, నమస్తే. నమస్తే. సంవాదం ప్రేక్షకులకు ధన్యవాదాలు. థాంక్ యూ.